చూస్తా అంటే వాడ మీద ఉన్న ముసలోడు కూడా లేచి రావాల్సింది. కసుంట అందమనేది. ఎంతసేపు బిసుకుతావు? మాటలేనా? చేసేదేమన్నా ఉన్నదా? చూడు, నిన్ను సుఖంలా ఉంచి తెలుపుతా. పవన్, మనం గల్వక మాట్లాడక ఎన్ని రోజులైతాంది? అదేం లేదు కవిత, నాకు ఎన్ని పనులు ఉంటాయి, అందుకే వీలైతలేదు. కనీసం ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అంటే నేను నీకు బోరు కొట్టినా? అయ్యో కవిత, గంత మాట ఎందుకంటాను? నాకు వీలైతలేదు అని చెప్తాను కదా. ఏంది వీలైతలేదా? అంటే అంత బిజీగా ఉన్నావా? కనీసం ఒక ఫోన్ చేసి అంత టైం కూడా లేదా నీ దగ్గర? అబ్బా అదేం లేదు కవిత, నా గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడు బిజీగానే ఉంటాను నేను. తెలియనట్టు ఏం మాట్లాడతావు ఎందుకు? అవునవును, బిజీగానే ఉంటావు. ఈ మధ్య నీకు సోకులు ఎక్కువ అయినాయి. వాడుకునే అంతసేపు వాడుకున్నావు. ఇప్పుడు నాకు పెళ్ళైంది కాబట్టి వదిలేసినావు, అంతే కదా? అయ్యో అదేం లేదు కవిత, నేను నిన్ను దూరం పెట్టుని అయితే నువ్వు ఫోన్ చేయగా నాకు ఎందుకు వెళ్తా చెప్పు. అవును కానీ మీ ఆయనకి ఏం చెప్పొచ్చినావు? అదా, మా ఫ్రెండ్ని కలిసేస్తా అని చెప్పొచ్చిన. సరే, ఇంకేం సంగతులు? చెప్పాలి నువ్వే. అవును కానీ ఎట్లున్నది కొత్త జీవితం? బానే ఉంది. మీ ఆయన మంచిగా చూసుకుంటున్నా? ఉమ్. ఇప్పుడు దొరికినా పొట్టిదానా, ఇవరి దాకా ఏమన్నది? నేను నీకు బోరు కొట్టినా కదా, ఒక్క ఫోన్ కూడా వేయత్తలే అని. గంట మంచి మోడు దొరికినా కానీ నన్ను ఎందుకు చెక్తావే? ఇంకా నువ్వు ఇవన్నీ చేసుకుంటా నన్ను అంటున్నావు అనే? అయ్యో, నువ్వు అట్లా ఫీల్ కాకు పవన్. నువ్వు అడిగినావు కాబట్టి చెప్పిన. అయినా నీ తర్వాతనే నాకు ఎవరైనా, సరేనా? సరే, కలవక బగ్గ రోల్ అవుతుంది అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమన్నా? ఛీ, నీకెప్పుడు అదే ఆలోచన? నేను మా ఆయనకు తొందర వస్తా అని చెప్పిన. సరే నేను పోతా మరి. సరే సరే. ఏంది, నేను వచ్చినప్పటి నుంచి చూస్తానా? ఏమో అప్పటి నుంచి ఇదే వాచ్ని చూస్తాను. కొంపేసి ఎవరన్నా రమ్మని చెప్పినవా? గట్ల కాదే, ఇక నీ దగ్గర అవధం ఎందుకు కానీ ఒకదాన్ని రమ్మని చెప్పిన. అవునా? సరే పో. అబ్బా అలాగే బంగారం, నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నువ్వు ఇప్పుడు ఓకే అన్నావు అనుకో, దాన్ని క్యాన్సిల్ చేస్తా. నీకు ఓకేనా? ఏం అవసరం లేదు, పో దాని దగ్గరికి. అబ్బా ప్లీజ్ అలగకి. ఏమద్దు పో, నేనేం అలుగుతలేను. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎల్లుండి వస్తా. ఖచ్చితంగా వస్తావు కదా? సరే పో మరి, బాయ్. సరే పో. పోతా పో. పో. హే బాయ్. బాయ్. సరే బాయ్. ఇగో అబ్బో, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు ఉందా నీకు? ఇదే కాదు, ఈ ఊళ్ళో ఇటువంటి చాలానే ఉన్నాయి. చాలా అంటే ఒక 10 ఉంటాయా? 10 కాదు కానీ ఒక 4 ఉంటాయి. మీ ఊరు సిటీకి పక్కనే ఉంది కాబట్టి నువ్వు 4 ఇండ్లు అంటున్నావు కదా. ఒక్క ఇల్లుకు కోటి వేసుకున్నా కానీ 4 కోట్లు ఆస్తున్నట్టే నీకు. మరి ఏమనుకుంటున్నావు నా గురించి? దా.
నీకు ఇండ్లే ఉన్నాయా ఎక్కడైనా ల్యాండ్స్ కూడా ఉన్నాయా? ల్యాండ్ అంటే సిటీ చుట్టుపక్కల 50-60 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఉంది. అంటే నువ్వు కోటీశ్వరుని అన్నమాట. అవునుగానే ఇంతకు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కదాన్ని చూడాలి, అదే పెళ్లి చేసుకోకుంటే నీయాసుడా అని రోజుకి ఒక్కదాన్ని చూడచ్చు. ఇప్పటికి ఎంతమందిని చూసిరేంది? నీతో కలిపి 30 మంది పైనే ఉంటారు. కానీ ఆ 30 మందిలో నాసుంటాడు దాన్ని చూసుండవు. అందుకే కదా నిన్ను 3 రోజులు బుక్ చేసుకున్నాను. దా ఏ ఆగు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తా, ఆ తర్వాత చేసుకుందాం. ముహూర్తం చూసుకొని తయారు చేసుకుంటానికి ఇదేం మన ఫస్ట్ నైట్ కాదు. దా సరే నీ ఇష్టం. ఎవరల్లో టూర్ కొడుతున్నారు? కదే టైం కానీ టైంలో వచ్చింది ఎవడు డిస్టర్బ్ చేస్తారు. నువ్వు వెయిట్ చేయను, పోయి చూసేస్తా. సరే. రేయ్ ఎవరా నువ్వు? నమస్తే సార్, నా పేరు రాహుల్. అయితే నేనేం చేయాలి? కేతు అని పిలవాలా? కాదు సార్, మీ ఆవిడే పిలవండి ఒకసారి. ఎందుకు? అరే కోపానికి రాకూడదు సార్. వాళ్ళు లేకపోతే ఏందేమో చెప్పేందో. కపుల్ ఆఫ్ లక్కీ డాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలా? నాకు అసలు ఇంకా పెళ్ళే కాదు. హూ, అయితే నేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నా. అయితే మీరు లోపలికి మీ పని చూసుకోండి సార్, నేను వెళ్ళిపోతా. సరే సార్, మీరు అడుగు. మంచి మూడ్లు ఉండగా డిస్టర్బ్ చేస్తారు దరిద్రపోడు. అడ్డం మర్చిపోయా చిన్నట, నా పానాలు తీస్తాడు వేస్ట్ గాడు. ఎవరో వచ్చింది? ఆడెవడో రాహులాట, అడ్రస్ మర్చిపోయా చిన్నట. కానీ నేటరా బాగా కసి మీద ఉన్నట్టున్నావు కదా. మరి నీ అందం అసలు ఉంటుంది. ఏ మోడైనా ఆగుతాడు చెప్పు. నేను చూస్తా అంటే పాడే మీద ఉన్న ముసలోడు కూడా లేచి రావాల్సిందే. గస ఉంటే అందమేనేది. ఎంతసేపు బిసుకుతావు? మాటలేనా, చేసేదేమన్నా ఉన్నదా? చూడు, నిన్ను సుఖంలా ఉంచి తిరుగుతా. మళ్ళీ కూడా వచ్చిండు కదా. పో చూసిరా పో. అరే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు రా? రాంగ్ అడ్రస్ అని చెప్పినా కదా. నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చిన, మీకు కూపన్ వచ్చింది. ఏంటిది అది? బెస్ట్ లవర్స్ కింద లక్కీ డ్రా తీస్తే మీ పేరు వెళ్ళింది సార్. పత్తి సతీష్, లవర్ ఆఫ్ గులాబీ, లవర్ ఆఫ్ గులాబీ. అరే నువ్వెక్కడ దొరికినావు నాకు? మా ఇంటి పేరు పత్తి కాదు రా, గుత్తి. పత్తి సత్తిగా ఇల్లు ఆ పక్క గల్లి ఉంది, పాడుకోపో. అయ్యో సారీ సార్. అరే నువ్వు ఇట్లా, నీకు మంచి విషయం చెప్తానా, గుర్తుంచుకో. నాకు లవర్ కూడా లేదు. ఇంకోసారి మా ఇంటి పక్కన నాకు చెప్తానా? సార్ మీకు నిజంగా లవర్ లేదా? అరే నిజమేరా, నీకేమవుతుంది చెప్తా, నాకేమవుతుంది? నువ్వేమన్నా బామ్మరి రాలేకపోతే లవర్ కూడా నడు. సార్ అయితే నాకు ఒక మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఎందుకురా? మీలాంటి లవర్ లేని పెళ్లి కాని ప్రసాదాల గురించి మా కంపెనీ ఒక కొత్త స్కీమ్ పెట్టింది సార్. ఏంటిది అది? సార్ మీరైతే ముందైతే సంతకం పెట్టుర్రి, లక్కీ డ్రాలో మీ పేరెత్తి నేను చెప్తా కదా. ఇవి ఇక్కడ పెట్టండి సార్, తీసుకోండి సార్. ఏ డార్లింగ్, ఇంకెంతసేపు? నేను ఆగలేకపోతున్నా, తొందరగా రా. తొందరగా పెట్టండి సార్, పెట్టి పోయి ఎంజాయ్ చేయండి. పెట్టండి పెట్టండి. ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. అరే ఇంకేంటిరా? ఓకే ఎంజాయ్ సార్. థ్యాంక్స్ థ్యాంక్స్. నువ్వైతే నడువురా, మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడదాం. నీ పూరకి నా వారైతే
మళ్ళీ ఎవరు వచ్చిర్రు? ఇంతకుముందు వచ్చినోడే వచ్చిండు. మళ్ళీ ఎందుకు వచ్చిండంట? వాడేదో కంపెనీ గింపినీ అని ఏమో అవుతాడు. ఏం ఆలోచిస్తున్నావు? అట్లా కాదే, వాడు సడన్ గా నా ఆటోగ్రాఫ్ అయ్యిండు. ఎందుకని ఆలోచిస్తానా? ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? నాకు మంచి మూడ్ వస్తుందిదా. నాకు కూడా మూడొస్తుంది, కానీ నాకు కోరుకుని తీర్తావా? ఏంటి డార్లింగ్ అది? నన్ను కట్టేసి రొమాన్స్ చేయవా? అవునా, అట్లా కట్టేసేసారంటే నాకు కూడా చాలా ఇష్టం. అబ్బా నిజంగానా? అవును. మరి కానీ ఇంకేంది? సరే పడుకో. ఏమైంది? కట్టేసి నా మీదకి రొమాన్స్ రా, తొందర రా. అగో ఏమైంది? గట్ల అవుతాను దా, నాకు ఆవుతులేదు చెప్పండి రా. బరమ్మంటే ఏంది నీ మోకానికి నిన్ను కట్టేసి నీతో నేను రొమాన్స్ చేయాలా? అసలు నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా? మళ్ళీ వాడు వచ్చిండ్రా. ఆవేశపడకు, వచ్చింది మా ఓడే, నేనే రమ్మన్నా. నువ్వు రమ్మన్నావా? ఎస్, ఎందుకు వచ్చింది మా ఓడ అని చెప్తానే కదా, తర్వాత నీకే తెలుస్తుంది. వచ్చింది మీ కూడా? ఎస్. అసలు మీరు ఎవరు? మా గురించి ప్రపంచం మొత్తం తెలుసు, నీకు ఒక్కనికే తెలియదు. ఈ సిటీలో దొంగతనాలు చేసేది మేమే, బ్యాంకులో రాబడి చేసేది మేమే. అంటే మీరు దొంగ? అవును. ఇంత వాడు వచ్చినోడు ఎవడు? వచ్చింది మా ఓడ అని చెప్తానే కదా. ఇగో నువ్వు బుక్ చేసుకున్న సీత ప్లేస్ లా వచ్చింది నేనే. అవునా? నువ్వప్పుడు ఆటోగ్రాఫ్ అని సంతకం చేసినావు కదా, అది ఆటోగ్రాఫ్ కాదు, నీ ఆస్తి మొత్తం నీ ప్రేమతో నాకు రాసిస్తున్న సంతకం. అవునా? నా ఆస్తి మొత్తం నీకు రాసినాడు సంతకమా? మోసం, ఇదంతా మోసం. మోసగాళ్ళకే మోసగాళ్ళం. ఆల్రెడీ మావోడు మీ ఇల్లు మొత్తం చదిరి పెట్టిండు, మేము పోతాన్నాం. బాయ్. దొంగలు దొంగలు, మోసం దగ, దొంగలు దొంగలు. మొయ్ నోరు మొయ్. దొంగలు దొంగలు అన్నామనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నన్ను పాడు చేసినామని. అప్పుడు పోయి జైల్లో చిప్ప కూడా ఆడుకొని తింటావు. అయినా నువ్వేమైనా సంసారివా? ఆడల్లో జీవితాలతో ఆడుకొని జెదవా? నోరెత్తినామనుకో కోత్త బిడ్డ.